ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీరు ధర్మము చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఉపవాసం చేయనప్పుడు అంటే మనం చేయాలి. మనం ఉపవాసం చేయాలి, మనం ప్రార్థన చేయాలి, మనం ధర్మం చేయాలి. కాబట్టి మీరు చేయనప్పుడు ఇట్లా చేయండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. మీరు అబద్ధమాడినప్పుడు, మీరు నరహత్య చేయనప్పుడు, మీరు వ్యభిచారము చేయనప్పుడు, మీరు దొంగతనము చేయనప్పుడు ఇలాగూ చేయండి అని ప్రభు ఎక్కడ చెప్పలేదు కదా. కాబట్టి ప్రభు చెప్పినాడు ఇవన్నీ అంటే మనం చేయాలని, దాని యొక్క డైరెక్ట్ అర్థం. నీవు ధర్మము చేయనప్పుడు అని ప్రభు చెప్పాడు కదా. అయితే మనం ధర్మం చేసే బాధ్యత అది ఒక పని మన జీవితంలో ఆయన పిల్లలముగా మనకుంది అని మనం గుర్తించాలి. ధర్మం చేసేది అది ఎక్స్ట్రా యాక్టివిటీ కాదు, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ఆయన పిల్లలగుటకు అర్హత ఆ ధర్మం చేయటమే అని ప్రభు మన ముందు పెట్టాడు. నిత్య జీవము చేరటానికి మనకు కావలసిన అర్హత ఆ ధర్మం చేయటం వల్లనే పొందుకుంటాం అని ప్రభు మన ముందు పెట్టిన సత్యం, యేసయ్య పెట్టిన సత్యం. యేసయ్య చెప్పాడు. కాబట్టి మనం మనస్కరించి మనం పూనుకుందాం, మనం తీర్మానం చేసుకుందాం, మనం నిర్ణయించుకుందాం, మనం ప్రారంభిస్తాం. నీవు ధర్మం చేయనప్పుడు, ధర్మం అంటే ఇచ్చే ధర్మం అన్నమాట, సహాయం చేసే ధర్మం, ఖర్చు పెట్టే ధర్మం, ఆదుకునే ధర్మం. ఈ లోకం చెప్పే ధర్మము భిక్షం అని అంటాం. భిక్షం ఏదో కొంత భిక్షం వేస్తాం, బిచ్చం వేస్తాం. అది కూడా బాగా భక్తి గలవారు, బాగా దేవుని మీద భయం కలిగిన వారు భిక్షం వేస్తారు ఈ లోకంలో. ఆ భిక్షము ధర్మం చేయటం. అప్పుడు లోకస్తులు నమ్ముతారు వారికి పుణ్యం వస్తుందని, వారికి మోక్షం వస్తుంది, వారికి దేవుని యొక్క దీవెనలు కలుగుతాయి, దేవుడు వారిని దీవిస్తాడు అని నమ్ముతారు. కానీ యేసయ్య చెప్పిన ధర్మము భిక్షం వంటిది కాదు. యేసయ్య మన ముందు చెప్పిన ధర్మము ఎడతెగక మనము గుర్తు చేసుకొని ఎప్పటికప్పుడు అవసరత కలిగిన వారికి మనము ఇస్తూ ఉండాలి, ధర్మం చేస్తూ ఉండాలి. అది ప్రభు మనకు చెప్పాడు. కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీ కన్య శుద్ధిగా ఉండును. ఒక పరిసయుడు యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ప్రభు వచ్చి భోజనం దగ్గర కూర్చున్నాడు. యూదులు దేవుని బిడ్డలు భోజనంకి ముందు స్నానం చేసి శుభ్రంగా కడుక్కొని వస్తారు. ఈయననేమో యేసయ్య వచ్చేసి కూర్చున్నాడు, స్నానం లేదు, కడుక్కోవడం లేదు, ఏం లేదు, వచ్చేసి భోజనం దగ్గర కూర్చున్నాడు అని లోపల అభ్యంతర పడుతున్నాడు పరిసయుడు. అప్పుడు యేసు ప్రభు హృదయం ఎరిగి ఈ మాట చెప్తున్నాడు. పరిసయులైన మీరు గిన్నె యొక్క వెలుపట మీరు శుభ్రం చేస్తారు, కానీ లోపల దోపుతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉన్నాయి. దోపు అంటే దోచుకునే మనసు, అడ్వాంటేజియస్ హార్ట్. ఏదో ఒకటి అడ్వాంటేజ్ తీసుకోవాలి, దోచుకోవాలి, లాక్కోవాలి, తీసుకోవాలి, సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి. అలాంటి దోచుకునే మనసు ఆ దోపుతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉన్నాయి. దుష్టత్వం అంటే వేషధారణ, పక్షపాతం. కానీ వెలుపట మీరు శుభ్రంగా జీవిస్తున్నారు. అలాగా చేయకండి. మీకు కలిగినవి అమ్మి ధర్మం ఇవ్వండి, బీదలకు ఇవ్వండి, అప్పుడు మీకు అంతా శుద్ధిగా ఉంటుంది. అంటే మీకున్న అపవిత్రత ఏంటంటే దోచుకునే మనసు, కూడబెట్టుకునే మనసు, లాక్కునే మనసు, జమ చేసుకునే మనసు. అది పోవాలంటే, మీకున్న అపవిత్రత పోవాలంటే, శుద్ధి అవ్వాలంటే మీకు కలిగినవి అమ్మి బీదలకు ఇవ్వండి, అప్పుడు అవన్నీ శుద్ధి అయిపోతాయి, మీరంతా శుద్ధిగా ఉంటారు అని ఆ పరిసయ్యుడికి ఆ ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ధర్మం ఇస్తే మనం శుద్ధి అవుతాం, మనం బీదలకు దాతృత్వం చేస్తే శుద్ధి అవుతాం, అడిగిన వారికి సహాయం చేస్తే శుద్ధి అవుతాం, ధర్మ కార్యాలు చేస్తే శుద్ధి అవుతాం. మనం చేసే సహాయము, మనం చేసే ధర్మము ఎవరికి చెప్పుకోకుండా దేవునికి మాత్రం కనబడేటట్టు చేస్తే శుద్ధి అవుతాం, దేవుని బిడలుగా మనం జీవిస్తాం. ప్రభు మనకిచ్చిన ధనమునందు నమ్మిక ఉంచకుండా, గర్వముగా జీవించకుండా ఆ ధనమును మనం ఇతరులకు పాలివ్వగలుగుతాం. అప్పుడు మనం శుద్ధి చేసుకోగలుగుతాం. మనకు శుద్ధిగా ఉండాలంటే, మనం పరిశుద్ధపరచబడాలంటే, మనం పవిత్రపరచబడాలంటే ప్రభు ఒక మార్గం మనకు చెప్తున్నాడు. మనకు కలిగినవి మనం ధర్మం చేస్తూ ఉంటే మనం శుద్ధి అవుతూ ఉంటాం, మనం పరిశుద్ధపరచబడతాం. రెండు మనల్ని అపవిత్రపరుస్తాయి. ఒకటి దోపు, ఇంకొకటి అజితేంద్రియం. ఆ దోపుడు అనేది మనం పక్కన పెట్టేస్తాం, కానీ అజితేంద్రియాన్ని గురించి ఆలోచిస్తాం. అంటే మనకు తెలిసిన పాపాలు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారం, దొంగతనం, బూతులు, ఇవన్నీ అజితేంద్రియం. తిండిపోతనం, ఇవన్నీ కూడా అజితేంద్రియాలు. ఈ రెండు మన హృదయంలో ఉన్న కల్మషాలు. అయితే ప్రభు అంటున్నాడు, దోపుతోనూ అజితేంద్రియముతోనూ మీ హృదయంలో నిండి ఉన్నాయి. కాబట్టి వాటిని తొలగించుకోవడానికి మీరు ఎట్లాగో అజితేంద్రియం గురించి మీకు తెలుసు కాబట్టి మీకు కలిగినవి కూడా అమ్మండి, ధర్మం చేసేయండి, అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు. మీలో ఉన్న ఆ దోపుడు స్వభావం అది తొలగిపోతుంది, మీరు శుద్ధిగా చేయబడతారు.
ప్రభు అంటున్నాడు, మన యొక్క ధనమును మనం ధర్మం చేయాలి. మనకు కలిగినవి కూడా అమ్మి మనం ధర్మం చేయాలి. అవసరత వచ్చినప్పుడు, మన తోటి వారు ఆపదలు ఉన్నవారు ఉన్నప్పుడు, అయ్యో నాకు ఇంకా కాదు, నా వల్ల కాదు, ఇంకా నాకు దగ్గర ఏం లేవు, నేనేం చేయలేను అని మన కుటుంబీకుల విషయమే మనం చేతులు ముడుచుకుంటాం, చేతులు తడుముకుంటా ఉంటాం, చేతులు కట్టుకుంటాం. ఇక నా వల్ల కాదు, నాకు ఏం చేయాలని ఏం లేదు నా దగ్గర ఉంటాయి. ప్రభు అంటున్నాడు, అమ్మి ధర్మం చేయండి, అమ్మండి, మీకు కలిగినవి అమ్మండి. ఇది కఠినం మనకి. ప్రభువా నేను అమ్మి ఇస్తే నేను ఎట్లా బతకాలి అంటే, ప్రభువు బ్రతికిస్తాడు, ప్రభువు పోషిస్తాడు, ప్రభువు అనుగ్రహిస్తాడు. ఆయన సృష్టికర్త కాదా? ఆ మాత్రం నమ్మకం మనకు లేదు. కానీ ప్రభువు మనకిచ్చిన వాటి మీద నమ్మకం ఎక్కువయ్యి, ఆ ప్రభు మనకి ఏమేమి ఇచ్చాడో వాటన్నిటిని గట్టిగా పట్టుకున్నాం, ఏది పోగొట్టుకోకుండా. ప్రభు అంటున్నాడు, మీరు ధర్మం చేయండి, మీరు ఉపకారాలు చేయండి, మీకు కలిగినవి. అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. ఇది మనం మర్చిపోకూడదండి. ప్రభుకి ఇష్టలుగా మనం జీవిస్తాం. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, మీరు అలాగ చేసినట్లయితే మీకు చాలా ధనం దేవుడు నేను మీకు ఇస్తాను, మీకు రెండంతలు వస్తుంది, మీరు ఇక్కడ ధనవంతులు అవుతారు అని ఎప్పుడు ఎక్కడా ప్రభు చెప్పలేదు. నెవర్ ఎవర్ హీ టోల్డ్. మీరు ధర్మం చేయండి, ఉపకారం చేయండి, మీ డబ్బులు ఖర్చు పెట్టండి, మీకు మరలా ఇంకా రెండంతలు ఇస్తాను అని ప్రభు చెప్పలేదు. ప్రభు ఏం చెప్పాడంటే, మీరు చేయండి, పరలోకమందు మీకు ధనము సమకూర్చబడుతుంది, అక్కడ స్టోర్ అవుతా ఉంటాయి పరలోకంలో, మీరు చేయండి. మనకు అక్కడ స్టోర్ అవుతా ఉంటే మన మనసంతా అక్కడ ఉంటా ఉంటుంది పరలోకంలో. వేరే దేశాలు వెళ్తాం, కుటుంబాన్ని వదిలేసి దుబాయ్ వెళ్తాం, ఆయా ప్రాంతాలు వేరే వేరే దేశాలు ఉద్యోగ నిమిత్తం వెళ్తారు. వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించుకొని ఏం చేస్తారు? దుబాయ్లో కొనేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారా? చేయరు. అక్కడ డబ్బు సంపాదించుకొని కష్టపడి వాటిని మన దేశానికి తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాలి, నా కుటుంబం అక్కడ ఉంది, నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, నా పిల్లలు అక్కడ ఉన్నారు, నేను వెళ్ళి అక్కడ ఆ డబ్బుని వాడుకుంటాను, నా కొరకు అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటాను నా దేశంలో, ఇండియాలో అని ఆ దేశాల్లో పనిచేసి సంపాదించి ఇక్కడ కూడా పెడతారు. ప్రభు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ, మీ పరలోకమందున తండ్రి, మీరు ఇక్కడ ఆయన పిల్లలు, మీ నివాసములు శాశ్వతమైన ఇండ్లు, మీ స్థలములు, నిత్య జీవం అక్కడ మీకున్నది. కాబట్టి మీరు అక్కడ మీరు సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి, సమకూర్చుకోవడానికి మీరు నిశ్చింత కలిగి ఇక్కడ మీరు వ్యయపరచండి, మీరు ధర్మకార్యాలు చేయండి, మీరు ఉపకారాలు చేయండి, మీకున్న డబ్బు ఖర్చు పెట్టండి, అదంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. అప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం ప్రభునందు సంతోషిస్తాం. అది యేసయ్య మనకు చెప్పాడు. మన విశ్వాసమును బట్టి మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాం కాబట్టి ఈ దేశం మనది కాదు, ఈ లోకం మనది కాదు, మన స్వగృహము ప్రభువు దగ్గర ఉన్నది, తండ్రి దగ్గర. ఆ నమ్మకంతో మనము జీవిస్తాం. ధర్మము చేసినప్పుడు మీరు పిసినితనముగా చేయకండి, ధారాళముగా మీ హృదయపూర్వకముగా మీ శక్తి కొలదిగా చేయండి అని ప్రభు అంటున్నాడు. మనం ధర్మం చేసేటప్పుడు పిసినితరంగా చేయొద్దు, మనం ధారాళంగా చేయాలి, శక్తి కొలగా చేయాలి, సంతోషముతో చేయాలి, హృదయంలో నిశ్చయించుకొని చేయాలి, తీర్మానించుకొని చేయాలి, వితౌట్ ఎనీ డౌట్, విశ్వాసముతో చేయాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడంట వారి నిమిత్తమై. అప్పుడు మనం ప్రభు సంతోషంలో జీవిస్తాం, మనము దేవుని పిల్లలుగా ఉంటాం, మన మీద దేవుని యొక్క ఆధ్వర్యం ఉంటుంది. ఇంకేం కావాలి మనకి? దేవుని ఆధ్వర్యము మనకి వాల్యూ లేదు, కానీ దేవుడు మనకిచ్చిన డబ్బులు ఉన్నాయి మన దగ్గర, మనకు ఆస్తి ఎంత ఉంది, మన చుట్టూ మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు మనకి టైంకి సహాయం చేస్తారు, ఏవేవి మనకి ఉన్నాయి ఆధారం, ఇవి చూసుకొని మనము సంతోషిస్తాం. కానీ ప్రభువు బట్టి మనకి ఏమాత్రం సంతోషం ఉండదు, ఆయన ఇచ్చిన వాటిని బట్టే మనకు సంతోషం ఉంటుంది. ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడా? అబ్బా చాలా మంచి ఉద్యోగం ఇచ్చాడు, చాలా సంతోషం. ప్రభు నాకు ఒక ఆస్తి ఇచ్చాడా? చాలా ఇచ్చాడు, చాలా సంతోషం ఈ ఆస్తిని బట్టి. ప్రభు నాకు ఒక మంచి వ్యాపారం ఇచ్చాడా? మంచి రాబడి వస్తుంది, చాలా సంతోషం. ప్రభు ఇచ్చిన వాటన్నిటిని బట్టి సంతోషిస్తారు, కానీ ఆ ఇచ్చిన ఆయనను బట్టి మాత్రం సంతోషించే స్థితి మనకు లేకుండా పోయింది. ఇదే స్థితి హ్యూమన్ రిలేషన్స్లో కూడా ఉంది. హ్యూమన్ రిలేషన్స్లో కూడా ఉంది. మనుషులు మన తోటి వారు, మన పక్కవారు, మన కుటుంబీకులు మనకి ఇచ్చే డబ్బుల గురించి మనకు వాల్యూ ఉంటుంది, కానీ వారు మనకేదైనా గిఫ్ట్స్ ఇస్తే మనకు వాల్యూ, కానీ వారిని బట్టి మనకు వాల్యూ ఉండదు. అందుకే రకరకాల స్థితిగతుల్లో మన హృదయం ఉంటా ఉన్నది. ప్రభు అంటున్నాడు, మీరు విందు చేయనప్పుడు, మీరు విందు చేసుకున్నప్పుడు, ఫంక్షన్ చేసుకున్నప్పుడు, మీరు భోజనాలు మరి ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మీరు బీదలను వెళ్ళి పిలవండి. మరలా మీకు వారు ఉపకారం చేయని వారు ఉంటారు కదా, మీకేమి ఇవ్వని వారు ఉంటారు కదా, మీకేమి తిరిగి
ప్రతి ఉపకారం చేయలేని వారు ఉంటారు కదా, బీదలు, కుంటివారు, అంగహీనులు, దరిద్రులు, వారిని పిలిచి వారికి భోజనం పెట్టండి అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ధర్మ కార్యాలు. ఇప్పుడు మనం ఆలోచించేవన్నీ ధర్మ కార్యాలు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఈ కార్యాలు చేసేటప్పుడు మనుషులు మిమ్మల్ని చూచేటట్లు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా పలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఉచితంగా ప్రవహిస్తున్నాడు. అదే నిత్య జీవము, అదే పుణ్యం అంటారు అన్యులు, మోక్షం అంటారు అన్యులు. ప్రభు అంటున్నాడు నిత్య జీవము. పరలోకమందు మీకు స్థలము, గృహము, ధనము, నివాస స్థలములు దేవుని సన్నిధిలో మనకు దేవుడు సిద్ధపరిచాడు. అది మనము పొందుకుంటాం. కాబట్టి రహస్యముగా చేయాలి అని ప్రభు అంటున్నాడు. రహస్యంగా చేయకపోతే మీ ఫలము మీరు పొంది ఉన్నారు అన్నాడు యేసయ్య. అదేం ఫలం అంటే ఈ లోకంలో మనుషుల యొక్క గుర్తింపు, మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క పొగడ్తలు, మనుషుల యొక్క అండ, మనుషుల యొక్క దండ, ఇవన్నీ ఉంటాయి ఈ లోకంలో. అది ప్రతిఫలం. అది మీరు మీ ఫలము పొంది ఉన్నారు అన్నాడు యేసయ్య. కానీ దేవుడిచ్చే, తండ్రి ఇచ్చే ఫలము పోగొట్టుకుంటారు. అది నిత్య జీవం. అందుకే మనము ధర్మకార్యాలు చేసేటప్పుడు మనం జాగ్రత్త పడాలి అని ప్రభు అంటున్నాడు. దాన్ని చాలా తమాషాగా, చాలా తెలివిగా దేవుని భక్తులు ఏమంటారంటే, ఇది ఎవరికి తెలియకపోతే దేవునికి మహిమ కలగదు కదా అంటారు. ఎవరికి తెలియకపోతే దేవునికి ఎట్లా మహిమ కలుగుతుంది? అది ఒక తంత్రం, అది సాతాను తంత్రం. మన యొక్క సత్క్రియలు, మన యొక్క ధర్మకార్యాలు, మన యొక్క ఉపకారములు మనం చేసినప్పుడు ఆ పొందిన వారు దేవునిని మహిమపరుస్తారు. పొందినవారు, చూచేవారు కాదు. చూచే పాపులందరూ కాదు, దుర్మార్గులందరూ కాదు, భక్తిహీనులందరూ కాదు. పొందిన వారు దేవునిని మహిమపరుస్తారు. అలా ఎంతమంది పొందుకుంటున్నారు? ఎంతమంది దేవుని మహిమపరుస్తున్నారు? ప్రజలందరూ చూచి మహిమపరిస్తే దేవుని యొక్క ప్రతిఫలం మనము పొందలేము. ప్రభు అంటున్నాడు, వేషధారుల వల్లే సమాజ మందిరములలోనూ, అంటే మందిరాలలో, సొసైటీలో పొగిడించుకోకండి, బూర ఊదించుకోకండి. ఇంకా వీధిలో, సమాజంలో, బయట రోడ్ల మీద, వీధిలో మీరు బూర ఊదించుకొని చెప్పుకోకండి. సోషల్ మీడియా ద్వారా ఈనాడు బూర ఊదించుకొని చెప్పుకుంటున్నారు. అప్పుడు వాటికి రెస్పాండ్ అవుతారు వేల మంది, లక్షల మంది. వాళ్ళు పొగుడతారు, వారు మెచ్చుకుంటారు, వారు మనకి లైక్ చూపిస్తారు, మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. దాన్ని బట్టి మనకు ప్రతిఫలం, వారి యొక్క మెప్పు, వారి యొక్క అండ, వారి తోడు, ఏదో కొద్ది అడ్వాంటేజెస్ మనకు దొరుకుతూ ఉంటాయి. అది మనుషుల ప్రతిఫలం. కానీ దేవుని యొక్క ప్రతిఫలం, నిత్య జీవం మనకు దొరకదు, మనం పోగొట్టుకుంటాం. నీతిమంతులను, భక్తిహీనులను వేరుపరుస్తాను. నా కుడి వైపున గొర్రెలను వేరుపరుస్తాను, వారు నీతిమంతులు, నా వాక్యమును అంగీకరించిన వారు. ఎడమ వైపున భక్తిహీనులు ఉంటారు, వారు నా వాక్యమును నిర్లక్ష్య పెట్టిన వారు, వారు మేకలు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆది నుండి మీ కొరకు సిద్ధపరచబడిన ఆ నిత్య జీవము, ఆ రాజ్యము, దేవుని రాజ్యము మీరు స్వతంత్రించుకొనుటకు రండి, లోపలికి రండి నీతిమంతులారా అంటున్నాడు. నీతిమంతులు దాతృత్వము కలిగి ధర్మమిత్తురు, దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. నీతిమంతులు దినమెల్లా అప్పిచ్చుదురు, అంటే ఖర్చు పెట్టుదురు, ఆదుకొందురు. కుటుంబములోను, విశ్వాస గృహములోను, సమాజములోను. వారిని ప్రభు పిలుస్తున్నాడు, రండి, లోపలికి రండి, స్వతంత్రించుకోండి నిత్య జీవం. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను దప్పికొని ఉండగా నీకు దాహం ఇచ్చితిరి, నేను ఆకలికొని ఉండగా నాకు ఆహారం పెట్టితిరి, నేను వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చితిరి, నేను చెరసాలు ఉన్నప్పుడు చూడవచ్చితిరి, నేను రోగిని ఉండగా పరామర్శించారు. కాబట్టి మీరు ప్రతిఫలం పొందండి. అప్పుడు వారు చేసిన వారు అంటున్నారు, ప్రభువా ఎప్పుడు మేము ఇచ్చాము, ఎప్పుడు మేము చేశాము, మాకే గుర్తు లేదు అంటున్నారు. అదే కావాలంటున్నాడు యేసయ్య. మనం చేసిన ఉపకారం, మనం చేసిన ధర్మం మనకే గుర్తుండకూడదు. We should not at all remember whatever we do, good works. ఏదైనా సరే, ఏదైనా ధర్మము, ఉపకారం చేసినప్పుడు ఎదుటి వారికి మనము గుర్తు పెట్టుకోకూడదు. గుర్తు పెట్టుకుంటే మనం చేయలేము, చేసిన దానికి మనకి సంతోషం ఉండదు. గుర్తు పెట్టుకోకూడదు, మనం మర్చిపోవాలండి. ప్రభు అదే చెప్తున్నాడు, నీ కుడి చేతితో చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. తెలియక ఉండాలి ఎప్పటికీ. నీ కుడి చేతితో చేస్తున్నావా, నీ ఎడమ చేతికే తెలియద్దు. ఇంకా గుర్తు ఎట్లా ఉంటుంది మనకి? గుర్తుండదు. ఏం చేశాను నేను, ఏ ఉపకారం చేశాను, నాకేం గుర్తులేదు, ఏం గుర్తులేదు. అలాగుండాలి. అప్పుడు ప్రభు గుర్తు చేస్తాడు, నువ్వు ఆ సమయంలో చేశావు, నువ్వు అప్పుడు చేసావు కాబట్టి లోనికి రా, ఆశీర్వదించబడిన వారులారా, నీతిమంతుడా లోపలికి రా అని ఆహ్వానిస్తాడు దేవుడు. దేవుని చేత మనం ఆహ్వానించబడాలండి.
దానికి ప్రభు అంటున్నాడు ఒక మార్గం. మీరు ఉపకారం చేయండి, ధర్మం చేయండి, మర్చిపోకుండా చేయండి. మీ కుటుంబంలో చేయండి, మీ తల్లిదండ్రులకు చేయండి, మీ పెద్దవారికి చేయండి, మీ పిల్లలకు చేయండి, మీ తాత ముత్తాతల అమ్మమ్మలకు చేయండి, నాయనమ్మలకు చేయండి. మీ కుటుంబంలో చేయండి, ధర్మకార్యాలు చేయండి. ఏమి దాసిపెట్టుకోకండి. మీరు జమ చేసుకున్నయి మీకు రక్షణ ఇవ్వదు. ఒకని కలిమి విస్తరించుట అది అతని జీవమునకు మూలము కాదు అన్నాడు యేసయ్య. కాదు. దేవుని యొక్క వాక్యము, ఆయన మాటలు మన జీవమునకు మూలం. మనల్ని పోషించేవాడు ఆయనే, మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే, మనల్ని సంరక్షించేవాడు ఆయనే, మనల్ని ఆదుకునేవాడు ఆయనే, మనల్ని ఆదరించేవాడు ఆయనే, మనల్ని సత్య మార్గంలో నడిపించేవాడు ఆయనే. 24/7 మన మీద దృష్టి నిలిపి మనల్ని నడిపించేది ఆయనే. ఈజ్ ఏబుల్. ఆయన చేయగలదు, సమర్థుడైన. ప్రభుకు అప్పగించుకుందాం, ప్రయాసపడదాం, కొద్ది కొద్దిగా స్టార్ట్ చేద్దాం. దేవుడు ఇంకా బలం ఇస్తాడు. చేసే కొద్దీ దేవుడు బలం ఇస్తాడు. మనం బలము ఆయనది, మనం మర్చిపోకండి. మన బలం కాదు. ఆయన మనకు బలం ఇచ్చాడు, శక్తి కొలదిగా చేద్దాం. ఇంకా బలం ఇస్తాడు, శక్తి కొలదిగా చేద్దాం. మనం ఏం చేయట్లేదు, దేవుడిచ్చిన బలం అంతే. ఆ బలమును దాచిపెట్టుకోకండి, ఆ బలమును ఉపయోగించండి. అదే ప్రభు మనకు చెప్తా ఉన్నాడు, మనం చేద్దాం.